హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్సెల్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే నేను దాన్ని ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. ఈ అంగస్తంభన సమస్యకి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఒకటైన ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్, అంటే ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ లేదా పిజో వేవ్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఈ ట్రీట్మెంట్కి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది, అసలు అది ఎట్లా వర్కౌట్ అయ్యిద్ది, అండ్ దానికి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి చాలామంది యూజ్ చేసే PDE5 ఇన్హిబిటర్ ట్యాబ్లెట్స్ అంటారు. ఈ ట్యాబ్లెట్స్తో చాలామందిలో ఈ సమస్య అనేది క్లియర్ అయిపోయింది. కానీ కొంతమందిలో ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా సెక్షువల్గా అంగం గట్టిపడక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళలో ఈ షాక్ వేవ్ థెరపీ అనేది యూజ్ చేస్తాము. దీన్ని ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేకపోతే పిజో వేవ్ థెరపీ అని అంటారు. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ అనేది ఎవరిలో అయితే ట్యాబ్లెట్స్ వాడుతున్నా సెక్షువల్గా అంగం గట్టిపడక ఇబ్బంది పడతారో వాళ్ళలో మాత్రమే యూజ్ చేస్తాము. అంతేగాని పేషెంట్స్కి ఒకేసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఈ ట్రీట్మెంట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఫస్ట్ ట్యాబ్లెట్స్తో ట్రై చేసి ట్యాబ్లెట్స్తో కూడా ఎరెక్షన్ రావట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అయితే ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ అనేది ఏ విధంగా వర్కౌట్ అయ్యిద్ది, దీనివల్ల అసలు ఎట్లా ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి అనేది ఒకసారి నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. జనరల్గా ఎవరికైనా సరే పెన్నిస్లో ఇది ఒక స్మూత్ మజిల్ ఉంటుంది. కార్పోరా క్యావర్నోసా మజిల్ అంటారు. ఈ స్మూత్ మజిల్ అనేది మగవాళ్ళకి పెన్నిస్లో ఉంటుంది. ఈ మజిల్కి బ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు ఈ బ్లడ్ ఫ్లో వల్ల ఇక్కడున్న మజిల్ ఎక్స్పాండ్ అయ్యి మజిల్ రిలాక్స్ అయ్యి మజిల్ సాగి దానివల్ల పెన్నిస్కి ఎరెక్షన్ వస్తుంది అండ్ సెక్షువల్గా కలవగలుగుతారు. ఎవరిలో అయితే ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయిద్దో, అంటే షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ, స్మోకింగ్ వల్ల, డయాబెటీస్ వల్ల, లేకపోతే కొన్నిసార్లు పెన్నిస్కి ఉన్న బ్లడ్ ఫ్లో ప్రాబ్లం వల్ల ఈ మజిల్ అనేది డ్యామేజ్ అయిపోయి దీనికి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయిద్దో అటువంటి వాళ్ళలో ఈ షాక్ వేవ్ థెరపీ అనేది మనం యూజ్ చేస్తాము. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది జనరల్గా ఈ షాక్ వేవ్ థెరపీలో ఈ పెన్నిస్కి ఈ హెడ్ ఉంటుంది, ఈ షాక్ వేవ్ జనరేటర్ అనమాట. ఇది ఈ షాక్ వేవ్ జనరేటర్ నుంచి వచ్చే ఒక వేవ్స్ ఉంటాయి, ఎలక్ట్రోహైడ్రాలిక్ వేవ్స్ అంటారు. ఆన్ చేయి గోపి. దీని నుంచి వచ్చే ఒక ఎలక్ట్రోహైడ్రాలిక్ వేవ్స్ అనేది పెన్నిస్ దగ్గర ఇట్లా అప్లై చేసినట్లయితే ఈ వచ్చే ఈ వేవ్స్ అనేది ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ని స్టిమ్యులేట్ చేసి ఆ మజిల్కి బ్లడ్ సప్లై పెరగటానికి హెల్ప్ అయ్యిద్ది. సో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఇదిగోండి ఈ వీడియోలో చూపించినట్లు పెన్నిస్ లోపల ఉన్న మజిల్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ మజిల్ని యాక్టివేట్ చేసి దీంట్లో బ్లడ్ ఫ్లో పెరిగిద్ది అనమాట. ఈ బ్లడ్ ఫ్లో పెరగటం వల్ల పెన్నిస్లో ఉన్న మజిల్ కంప్లీట్గా రిలాక్స్ అయ్యి ఎరెక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఈ షాక్ వేవ్ థెరపీతో చేసే ట్రీట్మెంటు. దీనికి ఉండే అడ్వాంటేజెస్ ఏమిటి అనంటే దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఎటువంటి పెయిన్ ఉండదు. పేషెంట్ జస్ట్ చేపించుకొని ఒక 15-20 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకసారి చేపించుకోవాలి ఈ ట్రీట్మెంట్ అనంటే దీన్ని ఒకసారి చేపించుకుంటే కుదరదు. మినిమం 4 to 6 టైమ్స్ పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి, అవసరాన్ని బట్టి మినిమం 4 నుంచి 6 సార్లు చేపించుకోవాలి. అండ్ దాని రిజల్ట్స్ అనేది అన్ని సెషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేషెంట్కి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఆల్మోస్ట్ ఒక 75 to 80% ఆఫ్ ద పేషెంట్స్లో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి గ్యారంటీగా ఎరెక్షన్స్ పెరుగుతాయి అండ్ సెక్షువల్గా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎవరైతే సెక్షువల్గా ఈ ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా కలవలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళలో మనము కరెక్ట్గా అసెస్ చేసుకొని వాళ్ళకి అసలు ఎంత డ్యామేజ్ అయింది పెన్నిస్లో మజిల్లు అనేది కనుక కరెక్ట్గా అసెస్ చేసుకుంటే మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట, ఎవరిలో షాక్ వేవ్ థెరపీ అనేది యూజ్ అయ్యిద్ది, ఎవరిలో షాక్ వేవ్ థెరపీ అనేది యూజ్ అవుతుంది అనేది. సో ఎవరైనా సరే అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్గా కలవలేకపోతున్నారో అటువంటి వాళ్ళు ఒకసారి కుదిరితే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడలో హాస్పిటల్కి వచ్చి కలవండి. మాకు ఒక విజయవాడలోనే కాదు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసులు ఎక్కడైనా సరే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా దాన్ని కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది తెలుసుకొని 100% ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. గ్యారంటీగా మీ సెక్షువల్ లైఫ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.